జూలై 16వ తారీఖు బుధవారం రోజున ధనస్సు రాశి వారికి జరిగేది తెలిస్తే ఖచ్చితంగా కూడా మీరు ఆశ్చర్యపోతారు. ధనస్సు రాశి వారికి ఒక స్త్రీ కారణంగా రాబోయేటటువంటి సంపదను చూస్తే మీరు ఎగిరి గంతేస్తారు. అయితే ధనస్సు రాశి వారికి జూలై 16వ తారీఖు బుధవారం రోజున శ్రీ తిరుమల ఆస్ట్రో సెంటర్ నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ ప్రధాన తాంత్రిక్ సాయినాథ్ దీక్షిత్ భర్త పరస్త్రీ వ్యామోహం, భార్య పరపురుష వ్యామోహం నుంచి విడిపించడానికి, మీరు ఇష్టపడిన వారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వశీకరణం, పురుష వశీకరణ, ప్రేమ సమస్యలు, ప్రేమ వివాహం, అత్తాకోడళ్ళ సమస్యలు, భార్య భర్తల సమస్యలు, లైంగిక సమస్యలు, సంతాన సమస్యలు, ఇంకా ఎటువంటి గుప్త సమస్యలు అయినా పరిష్కారం చేయబడును. 100% 2 రోజుల్లో ఫోన్ ద్వారా పరిష్కారం చేయబడును. ఇక మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా గురువు గారిని నమ్మకంతో సంప్రదించండి. వారి యొక్క సెల్ నంబర్ వచ్చి 9366200440. మీకున్న ప్రతి సమస్యలను కూడా పరిష్కరించగలరు. ఒక్కసారి నమ్మకంతో గురువు గారికి కాల్ చేయండి. ఏ స్త్రీ కారణంగా సంపద రాబోతూ ఉంది, ఈ రాశి వారికి ఎలాంటి గోచారం ఉండబోతూ ఉంది, ఎలాంటి గోచార ఫలితాలు ఉండబోతూ ఉన్నాయో ఈ వీడియోలో మనం చాలా స్పష్టంగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వీడియోలోకి వెళితే గనక ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో 9వ రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలలో జన్మించినటువంటి వ్యక్తులను ధనస్సు రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశికి అధిపతి వచ్చేసి గురువు మరియు బృహస్పతి. ఈ 2 గ్రహాలు కూడా వీరికి ఈ సమయంలో అనుకూలంగా ఉన్నాయి. ఈ 2 గ్రహాల యొక్క అనుకూలత వల్ల వీరు ఈ సమయంలో అనుకున్నది సాధించబోతూ ఉన్నారు. అష్ట ఐశ్వర్యాలు కూడా వీరికి కలిసి రాబోతూ ఉన్నాయి. అష్ట ఐశ్వర్యాలే కాదు, ఘోరమైనటువంటి దుష్టశక్తుల చెడు ప్రభావం కూడా తొలగిపోయి వీరు ధనవంతులుగా మారబోతూ ఉన్నారు. సకల సంపదలకి అధిపతిగా మారబోతూ ఉన్నారు ఈ యొక్క రాశివారు. అయితే ఈ యొక్క ధనస్సు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు సకల సంపదలకి ఎందుకు అధిపతిగా మారుతారు, వీరికి ఏ గ్రహం అనుకూలంగా ఉందో తెలుసుకుందాం. జూలై 16వ తారీఖు బుధవారం రోజున వీరికి గురువు చంద్రుల కలయికతో శక్తివంతమైన రాజయోగాన్ని సృష్టించబోతూ ఉన్నారు. వృత్తి నుంచి వ్యాపారం, విద్య వరకు మంచి ఫలితాలను పొందవచ్చు. ముఖ్యంగా దీనివల్ల 3 రాశుల వారికి ప్రత్యేకమైనటువంటి రాజయోగాలు లభిస్తాయి. మరియు వారు ఎవరో ఇప్పుడే తెలుసుకుందాం. ఈ యొక్క ధనస్సు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఇందులో భాగంగానే గజకేసరి రాజయోగం అనేది వీరికి పట్టబోతూ ఉంది. చంద్రుని కలయికతో ఏర్పడే చాలా పవిత్రమైన యోగం. ఈ రాశి వారికి జూలై 16వ తారీఖు బుధవారం రోజున ఉదయం 8 గంటలకు వీరికి మనస్సుకి కారకుడైనటువంటి చంద్రుడి సంచారం, బృహస్పతి సంచారం వీరికి మిథున రాశిలో ఇప్పటికీ జరుగుతుంది. తద్వారా ఈ ధనస్సు రాశి వారికి ఎక్కువగా చంద్రుడి కలయిక ఉండటం వల్ల గజకేసరి రాజయోగం ఏర్పడింది. దీనివల్ల కొన్ని రాశుల వారికి, ముఖ్యంగా ధనస్సు రాశి వారికి ప్రయోజనకరంగా ఉండబోతూ ఉంది. ఇక వీరికి గురువు లాభస్థానంలో ఉన్నారు. వృత్తి నుంచి వ్యాపారం, విద్య వరకు మంచి ఫలితాలను పొందవచ్చు. మరియు ఈ రాశి వారికి వారెవరూ కూడా తెలుసుకుందామంటే మంచి వ్యాపారానికి ఒక వ్యక్తి కారణంగా వీరు అదృష్టం డబ్బుని తేబోతూ ఉన్నారు. ఆ వ్యక్తి, ఆ స్త్రీ వల్ల సంపద ఎక్కువగా పొందబోతూ ఉన్నారు. గజకేసరి రాజయోగం వల్ల ఈ రాశి వారికి వ్యాపారంలో ప్రత్యేక ప్రయోజనాలు కూడా అందబోతూ ఉన్నాయి. కెరియర్కు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకోగలుగుతారు. అలానే పెండింగ్లో పడి ఉన్నటువంటి పనులు పూర్తి చేసి, కొత్త కాంట్రాక్టులు పూర్తి చేసి డబ్బులకు మార్గాలు సుగమనం చేస్తారు. వైవాహిక జీవితంలో ఆనందం పెరుగుతుంది. మీరు వాహనం లేదా ఏదైనా స్థిరాస్తికి సంబంధించినటువంటి వస్తువులు కొనుగోలు చేస్తారు.
గజకేసరి రాజయోగంతో ఈ యొక్క ధనస్సు రాశి వారికి ప్రేమ జీవితంలో ఆనందం మరియు శాంతి అనేది కలుగుతుంది. అంతేకాకుండా పనులకు సంబంధించి అంటే వీరు కొనసాగుతున్నట్లు అయితే, ఏవైనా టెన్షన్స్ ఉన్నట్లు అయితే, ఏదైనా ఒక పని పూర్తి కాలేదు అనేటటువంటి భయం ఉంటే అవి తొలగిపోతాయి. భూమి, భవనాలు, వాహనాలు మొదలైన భౌతిక సుఖాలకు అంటే సుఖాలకు వీరు ఎక్కువగా ధనాన్ని ఖర్చు చేస్తారు. గురువు ప్రభావం వల్ల చంద్రుడి ప్రభావం వల్ల చదువులో మంచి ఫలితాలు సాధిస్తారు. ప్రశాంతంగా ఉండగలుగుతారు. వివాహంలో ఆటంకాలు తొలగిపోయి మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఈ ధనస్సు రాశి వారికి గజకేసరి యోగం వల్ల అంటే వీరికి రాజయోగంతో పాటు జాతకంలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడానికి ఈ యొక్క గ్రహం యొక్క అనుకూలత మీకు అనుకూలమైనటువంటి స్థానంలో ఉంది. అంతేకాకుండా మీకు ఆత్మస్థైర్యం, ఆత్మవిశ్వాసం అనేది ఉంటే ఏదైనా సరే సాధించగలం అనేటటువంటి ఒక ధైర్యం, ఒక నమ్మకం అనేది ఉంటుంది. అది ఈ సమయంలో మీకు తప్పకుండా ఉంటుంది. అలానే స్థానికులకు ఖచ్చితంగా ప్రారంభించినటువంటి పనులు పూర్తవుతాయి. వ్యాపారం అనేది విస్తరిస్తుంది. డబ్బు పొందే అవకాశం ఉంది. విదేశీ పనులు పూర్తి చేసుకొని ఇంటికి వచ్చే సమయం కూడా అని చెప్పుకోవచ్చు. తల్లిదండ్రుల ఆశీస్సులతో ఈ యొక్క జాతకులకు విజయంలో కొత్త శిఖరాలను కూడా అధిరోహించగలుగుతారు. సంతానానికి సంబంధించిన సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి. ఈ సమయంలో ఈ ధనస్సు రాశి వారికి ఒక స్త్రీ అంటే వీరు ఎప్పుడూ కూడా ఎవరి నుండి డబ్బులను ఆశించరు. వీరి దగ్గర ఉన్నటువంటి డబ్బుని లేదా వీరు కష్టపడి సంపాదించిన సొమ్మునే తమదిగా భావిస్తారు. కష్టపడకుండా వచ్చిన దానిని వీరు అనుభవించాలి అనేటటువంటి ఆలోచన ఉండదు. కానీ వీరికి ఒక స్త్రీ వల్ల గొప్ప ఇంటి అంటే బాగా మంచి సంపాదన ఉన్నటువంటి అమ్మాయితో పరిచయం ఏర్పడటం, మీరు కష్టాల్లో ఉన్నప్పుడు స్వయంగా వారే మీకు అంటే ఆదుకోవటం, డబ్బులు ఇవ్వటం వంటివి జరుగుతుంది. కుటుంబ సభ్యులతో వీరికి అంటే డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా ఖచ్చితంగా వీరైనా ఈ సమయంలో కష్టపడి సంపాదించుకొని ముందుకు వెళ్ళిపోవటం కానీ, లేదా కష్టపడిన దానికి ఫలితం రావటం కానీ, ఇలా మీరు కష్టపడిన దానికి తప్పకుండా ఫలితం అనేది వస్తుంది. అలానే వీరికి ఖర్చులను అదుపులో ఉంచుకోవాలి అనే థాట్ అధికంగా ఉంటుంది. ఉంచుకుంటారు కూడా. అలానే వీరు వీరికి ఈ సమయం చాలా సంతోషంగా ఉంటుంది. మీరు భాగస్వామిని ఖచ్చితంగా కూడా ఈ సమయంలో సరదాగా బయటికి తీసుకువెళ్ళటం, సరదాగా కాసేపు గడపటం అనేది ఉంటుంది. అలానే మీకు ఆఫీస్ వర్క్ కావచ్చు, బిజినెస్ వర్క్ కావచ్చు, చాలా తక్కువ అంటే మీకు తక్కువ సమయం అనేది ఉంటుంది. మీకు ఉన్న సమయంలోనే కుటుంబంతో చాలా టైంను స్పెండ్ చేస్తూ ఉంటారు. మీకు చాలా ఒత్తిడి అనేది ఎక్కువగా ఉంటుంది. దానివల్ల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది కనుక ఒత్తిడిని తగ్గించుకోవడానికి ప్రయత్నించండి. ఒత్తిడి ఏదైనా ఉంటే ఆ ఒత్తిడిని మీరు తగ్గించుకోవడానికి ప్రయత్నించండి. అప్పుడు మీకు జీవితంలో మంచి ఫలితం, మంచి ప్రభావం అనేది ఉంటుంది. అలానే మీకు జాతకంలో ఉండే చిన్న చిన్న దోషాలు సైతం తొలగిపోతాయి. వ్యాపారం వృద్ధి చెందుతుంది. అలానే అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తవుతాయి. గ్రహాలు మీకు ఎప్పుడూ కూడా అనుకూలిస్తూ ఉంటాయి. ఈ గ్రహాల కారణం వల్ల మీకు ఉండే చెడు దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి. అలానే మీ యొక్క జాతకంలో ఖచ్చితంగా కూడా అనుకూలమైనటువంటి శుభ ప్రభావాలు కూడా ఉండబోతూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ యొక్క ధనస్సు రాశి వారికి ఇలా డబ్బుకు ఎక్కువగా అధిపతి అయినటువంటి వ్యక్తులు, డబ్బు అనేది వీరి చెంతన ఎక్కువగా ఉంది అనుకొని ఎవరినైతే అంటూ ఉన్నామో అలాంటి వ్యక్తులు వీరి జీవితంలోకి వస్తారు అని చెప్పుకోవచ్చు. దానివల్ల వీరు చాలా సంతోషంగా ఉంటారు. అలానే వీరు ఎప్పుడు ఎవరి నుండి ఏది ఆశించరు, కానీ వీరు ఆశించనిదే వీరికి దక్కడం అనేది జరుగుతుంది. దానివల్ల వీరు కూడా చాలా సంతోషంగా ఉంటారు. అలానే వారికి ఈ సమయం కూడా అనుకూలంగా ఉంటుంది. ఇక ధనస్సు రాశి వారికి తిరుగులేని ఐశ్వర్య యోగం, రాజయోగం అనేది పట్టబోతుంది అని గుర్తుపెట్టుకోండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.